హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకా ముందుగా ఎగ్జామ్ ఉన్నవాళ్ళు ఈ టేబుల్స్ క్లియర్గా ఫాలో అవ్వండి. పేపర్స్లో ఇస్తున్న బిట్సే మనం టేబుల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మన టేబుల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటే ఈజీగా బిట్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫిజికల్ క్వాంటిటీ భౌతిక రాశి మరియు ప్రమాణం యూనిట్స్ కొన్ని మాత్రమే ఇక్కడ ఇచ్చాను, ఇంపార్టెంట్వి. మొదటిది విటమిన్స్కి యూనిట్స్ ఐయు ఇంటర్నేషనల్ యూనిట్స్లో చెప్తారు. అలాగే ఓజోన్ లేయర్ థిక్నెస్, ఓజోన్ పొర మందాన్ని డబ్సన్ యూనిట్లో చెప్తారు, డబ్సన్ యూనిట్స్. అలాగే స్నిగ్ధత విస్కాసిటీ, దీనికి యూనిట్స్ పాయిజ్ అని కూడా చెప్తారు, విస్కాసిటీ. అలాగే రేడియేషన్ ఇంటెన్సిటీ వికిరణ తీవ్రత రాంట్జెన్. అలాగే ఫ్రీక్వెన్సీ పౌనపున్యము, దీనికి యూనిట్స్ హెడ్జ్. అలాగే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ విద్యుత్ నిరోధము, దీనికి యూనిట్స్ ఓం. అలాగే మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ అయస్కాంత ధ్రువసత్వము, దీనికి యూనిట్స్ వెబర్. అలాగే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ పదార్థ పరిమాణము, దీనికి యూనిట్స్ మోల్. అలాగే ప్లెయిన్ యాంగిల్ సమతల కోణము, దీనికి యూనిట్స్ రేడియన్. అలాగే సాలిడ్ యాంగిల్ ఘన కోణము, దీనికి యూనిట్స్ స్టెరేడియన్. యూనిట్స్ అనేవి ఒక 30 to 40 యూనిట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ కొన్ని యూనిట్స్ చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సైన్స్ టేబుల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకుంటే ఖాళీగా ఉండే టైంలో డెడ్ ఈజీగా అయితే మీరు బిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరైనా గ్రూప్ డి బాగా రాసినా రాయకపోయినా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సక్సెస్ అనేది వస్తుంది. ఒకసారి ఏదో ఇబ్బంది అవ్వడం వల్ల వెనకని చేయవలసిన పని అయితే ఏం లేదు. ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.